గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రియాంక రాజ్. సో నేను మార్నింగ్ లేవగానే వెళ్ళేదైతే కిచెన్ రూమ్ కండి. సో ప్రతిరోజు నేను కిచెన్ రూమ్ అయితే నైటే క్లీన్ చేసుకుంటాను. కానీ ఈ సమ్మర్ హాలిడేస్లో అయితే ఈ సమ్మర్ టైంలో ఈవినింగ్ అస్సలు వర్క్ అయితే అవ్వట్లేదండి. ఏ కుకింగ్ చేయాలన్నా ఏ పని చేయాలన్నా మొత్తం చెమటలతో నిండిపోతున్నాం. సో అంత ఎండలైతే ఉన్నాయి బయట. అలాగే ఇంట్లో పిల్లలు. సో పిల్లలు ఉంటే ఇంట్లో అస్సలు వర్క్ కూడా కాదు. వాళ్ళు స్కూల్కి వెళ్తేనే వర్క్ అయితే కంప్లీట్ అయిపోతుంది చక్కగా. టైం టు టైం అయితే ఇంట్లో పని అయితే కంప్లీట్ అయిపోతుందండి. సో వాళ్ళ ఇంట్లో ఉంటే ఒక్క పని అయితే కాదు, అస్సలు పని చెయ్యనియ్యరన్నమాట. సో నేనైతే నైట్ అయితే అస్సలు క్లీనింగ్ చేసుకోలేదండి కిచెన్ రూము. అందుకే మార్నింగ్ లేవగానే కిచెన్ రూమ్ రాగానే నాకు ఎలాగనో అనిపించింది. సో ఫస్ట్ అయితే కిచెన్ రూమ్ అయితే మొత్తం అయితే క్లీన్ చేసుకుంటాను. ఎక్కడక్కడ సామాన్లు అయితే సెట్ చేసుకుంటున్నాను. సో మా పాప మా వారు ఉన్నంతసేపు అసలు మా వారు ఉంటే చాలండి కిచెన్ రూమ్లో ఏదో ఒకటి నేను క్లీన్ చేసినా కూడా ఆయన ఏదో ఒకటి చేసుకుంటాడు. కిచెన్ రూమ్ మొత్తం కంపు చేసేస్తాడన్నమాట. సో మనమైతే క్లీన్గా అయితే పెట్టుకోవాలి. సో నేను ఎప్పటికప్పుడు క్లీన్గా పెట్టుకుంటేనే నాకు ప్రశాంతంగా అనిపిస్తుంది. అండ్ అస్సలు ఆడోళ్ళకు నిద్ర కూడా రాదు క్లీనింగ్ సెక్షన్ క్లీన్గా లేకపోతే. సో అలా ఫస్ట్ అయితే వంట రూమ్ అయితే నేను కిచెన్ రూమ్ క్లీన్ చేసుకున్న తర్వాతనే కుకింగ్ అయితే స్టార్ట్ చేస్తానండి. మా పాప ఇంకా లేవలేదు. సో సమ్మర్ హాలిడేస్లో అయితే అస్సలు లేవదు. ఆమె లేచే వరకు ఎలాగో 9 అవుతుంది. అలాగే మా వారికి కూడా ఈ డ్యూటీ ఉంది, జనాభా లెక్కల డ్యూటీ. ఈ ఎండలో బాగా తెగ కష్టపడుతున్నారండి. సో ఎంప్లాయీస్ వాళ్ళకు ఏదో ఒక విధంగా ఏదో ఒక డ్యూటీలు అయితే వేస్తూనే ఉంటారు. సో ఆయన వెళ్ళాలి కాబట్టి ఆయన కోసం కూడా నేను ఫుడ్ అయితే ప్రిపేర్ చేయాలి. సో జొన్న రొట్టె మేకింగ్ అయితే నేను ఈవినింగ్ అయితే చేసేస్తాను. సో ఎక్కువ టిఫిన్ల కంటే మేము గట్కా, జొన్న రొట్టె, రాగి జావా ఇలానే ఎక్కువ తీసుకుంటాము. సో టిఫిన్లు అయితే కొన్ని అవాయిడ్ అయితే చేసేస్తామండి. ఎక్కువగా టిఫిన్ చాలా తక్కువ. సో ఈ స్కూల్ మా పాపకి వెళ్ళే టైంకి అయితే టిఫిన్స్ చేస్తాను నేను. హాలిడేస్ టైంలో అసలు టిఫిన్లు చేయను. ఎందుకంటే మేము తినేది ఎక్కువ జొన్న రొట్టె కాబట్టి హెల్దీ ఫుడ్స్ అయితే ప్రిపేర్ చేస్తాము. సో ఎక్కువ అవి మేము టిఫిన్లు అయితే ట్రై చేయమండి. సో చాలా తక్కువ. ఆయిల్ ఫుడ్ కూడా అసలు ముట్టుకోము అలా ఉంటుంది. సో మొత్తం క్లీనింగ్ సెక్షన్ అయిపోయిన తర్వాత గ్యాస్ అయితే నీట్గా క్లీన్ చేసుకుంటానండి ఎప్పటికప్పుడు. సో ఫ్రెష్గా మనకు నీట్గా కనిపిస్తుంది గ్యాస్. అలాగే కొన్ని గిన్నెలు ఉన్నాయి, నైట్ టైం మేము అసలు క్లీన్ చేసుకోలేదు. సో అది క్లీన్ చేసుకున్న తర్వాత కుకింగ్ అయితే స్టార్ట్ చేయాలి. మా వారు వేకప్ అయ్యి వాకింగ్కి అయితే వెళ్ళాడు. సో ఆయన మళ్ళీ 7:30, 8 కల్లా డ్యూటీకి అయితే వెళ్ళాలన్నమాట. ఈ సమ్మర్లో డ్యూటీకి వెళ్ళి మళ్ళీ రిటర్న్ ఆఫ్టర్నూన్ వరకు అయితే 2-3 వరకు వస్తుందండి. సో ఎండలో బాగా కష్టపడుతున్నాడు అన్నమాట. సో ఆయన కోసం ఫాస్ట్గా కుకింగ్ అయితే చేసుకోవాలి. సో నేనైతే 6కి అయితే వేకప్ అయిపోయినా, అదే స్కూల్ టైము డ్యూటీ టైంకి అయితే 5:30కే వేకప్ అవుతాను. మా పాపకు స్కూల్ లేదు కాబట్టి ఆమె దర్జాగా వేకప్ అవుతుంది, లేట్గా లేస్తుంది. ఆమె లేచే వరకు ఎలాగో 9:30, 9 అవుతుంది. సో లేట్గా లేచి లేట్గా బ్రష్ చేసుకుంటుంది, లేట్గా పాలు తాగుతుంది. లేట్గా అంటే చాలా లేట్గా వర్క్ చేస్తుంది. తినడంలో చాలా సతాయిస్తుంది, కానీ అన్ని విషయంలో ఫాస్ట్గా ఉంటుంది. సో మా పాప స్కూల్ ఫస్ట్ గోల్డ్ మెడల్ ఏమైనా తిన్ను మమ్మీ అంటే, నేను గోల్డ్ మెడల్ తెచ్చుకున్నా కదా మమ్మీ, ఎందుకు నాకు అంటున్నావు, ఎందుకు బెదిరిస్తున్నావు అంటది. కానీ పిల్లలు తింటేనే కదా మంచిగా హెల్తీగా ఉండేది. సో అందుకే ఆమె లేచే వరకు అయితే మొత్తం వర్క్ కంప్లీట్ చేసుకొని చక్కగా మా వారు కూడా ఫుడ్ టిఫిన్ లాగా తిని అయితే ఇక డ్యూటీకి అయితే వెళ్ళిపోతాడు. సో 9-10 వరకు వర్క్ అయిపోతుంది, మనకు కూడా ప్రశాంతంగా ఉంటుంది. సమ్మర్లో త్వరగా లేచి త్వరగా వంట చేసుకోవాలి, పిల్లల్ని కూడా త్వరగా తినిపించాలన్నమాట. సో మనం ఫాస్ట్గా ఉంటేనే ఇంట్లో వర్క్ ఫాస్ట్గా ఉంటుంది. సో మనం లేజీగా ఉంటే ఇంట్లో వర్క్ కూడా లేజీగా అయిపోతుంది. సో ఎంత లేజీగా ఉన్నా, ఎంత హెల్త్ ఎలా ఉన్నా సరే తప్పదు కదా, ఆడోళ్ళం మనమే చేయాల్సిందే ఇంట్లో వరకు. సో అలా అన్నమాట. మా ఇంట్లో ఈ సమ్మర్ హాలిడేస్లో ఇలా అయితే మా రొటీన్ లైఫ్ అయితే స్టార్ట్ అయిపోతుంది. కానీ ఈవినింగ్ అయితే నేను మార్నింగ్ అన్ని పని వర్క్ కంప్లీట్ చేసుకుంటా కాబట్టి ఈవినింగ్ టైం నాకు ఎక్కువగా వర్క్ అయితే ఏమి ఉండదు, చాలా తక్కువగా ఉంటుంది. అండ్ మేము ప్రిపేర్ ఎక్కువ జొన్న రొట్టె ఎక్కువ తింటాము. మా వారు అయితే డైలీ కావాలి ఆయనకు కంపల్సరీ. సో జొన్న రొట్టె మేకింగ్ వీడియోస్ కూడా ఉన్నాయి మన ఛానల్లో, ఒకసారి చెక్అవుట్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే లైక్ ఇవ్వండి అబ్బా, లైక్ ఇస్తేనే కొందరికైనా మన వీడియో
రీచ్ వెళ్తుంది, కొందరికైనా వీడియో సజెషన్లోకి వెళ్తుంది. సో లైక్ ఇవ్వండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి, కొత్త వాళ్ళు సపోర్ట్ చేయండి. సో నా మార్నింగ్ ఇలా రొటీన్ ఉంటుంది. సో మీ ఇంట్లో ఎలా ఉంటుందో అనేది కామెంట్ అయితే చేయండి. అండ్ ఈ క్లీనింగ్ సెక్షన్కే నాకు టైం ఎక్కువ పడుతుందండి. సో హౌస్ మొత్తం క్లీన్ చేసుకోవాలి, కిచెన్ రూమ్ మొత్తం క్లీన్ చేసుకోవాలి. క్లీనింగ్ సెక్షన్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాతనే నేను కుకింగ్ సెక్షన్ అయితే స్టార్ట్ చేస్తానండి. సో ఇక్కడైతే కుకింగ్ అయితే స్టార్ట్ చేస్తున్నాను. సో మా వారికి కర్రీ ఏమైనా చేయాలా అంటే మా పాప నైటే అన్నదన్నమాట, ఏం వద్దు మమ్మీ పప్పు చేయి అన్నది. సో ఒక చిన్న సొరకాయ ఉండే, ఆ సొరకాయతో నేను ఇప్పుడైతే పప్పు అయితే పెట్టేస్తున్నాను. సో మా వారు వాకింగ్కి వెళ్ళాడు, ఇంకా రాలేదు. ఆయన వచ్చేంతసేపు, ఆయన ఫ్రెష్ అప్ అయ్యేంతసేపు కుకింగ్ అయితే మొత్తం కంప్లీట్ చేసుకోవాలన్నమాట. సో పాప కూడా అప్పటి వరకు వేకప్ అవ్వదు. సో ఆమె లేచిన వరకు మొత్తం కంప్లీట్ చేసుకుంటే తర్వాత కూడా మనకు వర్క్ ఉండదు. సో మంచిగా పిల్లల్ని ఫుడ్ పెట్టవచ్చు, మంచిగా తినిపించవచ్చు. సో వాళ్ళకు కూడా ఫ్రెష్ స్నానం చేపించి నీట్గా అంటే ఇంట్లో తర్వాత మీకు తినిపించి పడుకోబెట్టవచ్చు అన్నమాట. సో మా వారి డ్యూటీ టైం అవుతుందనే ఉద్దేశంతో ఫాస్ట్గా మార్నింగే వేకప్ అయి తొందరగా కుకింగ్ పని అయితే కంప్లీట్ చేసేస్తానండి. ఎందుకంటే వాళ్ళు బయటికి వెళ్తారు, ఈ ఎండలో మళ్ళీ ట్రాఫిక్ ఉంటుంది రోడ్ మీద. అసలు వెళ్ళాలంటే ఎంత అంటే అంత హెల్తీగా ఫుడ్ కూడా తీసుకోవాలి, అప్పుడే బయట వర్క్ కూడా చేస్తారు వాళ్ళు. సో మనం ఏంటండి ఇంట్లో ఉంటాం కాబట్టి బయట ఎండలు తెలుస్తలేదు. వాళ్ళు బయటికి వెళ్ళే మనుషులు ఎంత ఎండ ఉంది, అసలు చాలా గ్రేట్. అసలు ఆడోళ్ళు కంటే అసలు మొగోళ్ళు చాలా గ్రేట్ అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఈ ఫ్యామిలీ విషయాలు, మళ్ళీ బయట వర్క్ చూసుకోవాలి, మళ్ళీ బయట టెన్షన్స్ ఉంటాయి వాళ్ళకు, ఇవన్నీ ఉంటాయి. సో అందుకే నేను గ్రేట్గా ఫీల్ అయిపోతాను మా హస్బెండ్ని చూసి. సో ఎలాంటి బ్యాడ్ హ్యాబిట్స్ కూడా ఉండవు మా సార్కి, అందుకే ఆయన అంటే నాకు అంత రెస్పెక్ట్. ఎంత చదువుకున్నా కూడా అంత డీసెంట్గా ఉంటాడు. సో ఎలాంటి ప్రౌడ్నెస్ అనేది ఉండదు. సో చాలా న్యాచురల్గా చాలా డీసెంట్గా ఉంటాడు మా వారైతే. సో ఒక్కొక్కరు అంటే కొంచెం చదువుకున్నా కూడా ప్రౌడ్నెస్ చూపిస్తారు. సో ఆయనకు అలాంటి ప్రౌడ్నెస్ ఏం ఉండదండి. సో ఫుడ్ అన్నీ న్యాచురల్ ఫుడ్ తీసుకుంటాడు. సో బయట ఫుడ్ కూడా అస్సలు తినిపించాడు, మాకు తినిపించాడు, మేము కూడా తినము. అసలు ఇంట్లోనే ఫ్రెష్గా ఏదైనా కావాలంటే ఇంట్లోనే చేసుకుంటాము. సో కుకింగ్ అయితే స్టార్ట్ చేసిన తర్వాత మా పాప డే మొత్తం ఆడుకుంటూనే ఉంటుంది. ఆమె బొమ్మలు ఇష్టం వచ్చినప్పుడు ఎక్కడ పడితే అక్కడ, ఆ హాల్లో ఈ హాల్లో బాల్కనీలో ఇంట్లో బయట పైన టెర్రస్ పైన కూడా ఉంటాయి ఆమె బొమ్మలు. అన్ని బొమ్మలు ఎక్కడ పడితే అక్కడ వేసేస్తుంది. సో అవన్నీ సెట్ చేసుకోవాలి నేను లేవగానే. అండ్ ఇక్కడ మెయిన్ అండి మా మెయిన్ హాల్లో అన్నమాట. ఇక్కడ ఏంటంటే ఇది మా ఐరన్ అలాగే మినీ లైబ్రరీ అన్నమాట. మా వారు పేపర్ చదువుతాడు, ఆ పేపరు చదివి మళ్ళీ అక్కడనే పెట్టేస్తాడు. బయట నుంచి తెచ్చిన ఏదైనా అక్కడనే పెట్టేస్తాడు. సో అది మా వారు బ్యాగ్ అన్నమాట. అది ఇప్పుడు జనాభా లెక్కలకి తీసుకెళ్తాడు. ఆయన ఐడి కార్డు అవన్నీ, ఆయన పేపర్స్ అవన్నీ అక్కడనే పెట్టేస్తాడు. నేను అన్నీ సెట్ చేస్తుంటే ఆయన తెచ్చి పెడతాడు, నేను సెట్ చేస్తే ఆయన తెచ్చి పెడుతూ ఉంటాడు. సో ఇది రొటీన్ జరుగుతూనే ఉంటుంది మా ఇంట్లో అయితే. సో ఇది కామన్, కానీ ఎక్కడ ఎంత నీట్గా పెట్టుకోవాలన్నా కూడా ఏదో ఒకటి బయట నుంచి తెచ్చినా అక్కడే పెట్టేస్తాడు. సో మా పాప కూడా అక్కడనే పెడుతుంది, నేను కూడా అక్కడనే పెడతాను. మళ్ళీ క్లీనింగ్ చేసేది నేనే. సో అక్కడ అన్నీ పెట్టేసిన తర్వాత బుక్స్, పేపర్స్, న్యూస్ పేపర్స్, డైలీ మాకు న్యూస్ పేపర్స్ అయితే వస్తాయి. సో డైలీ న్యూస్ పేపర్ అయితే ఫాలో అవుతాము మేము. అండ్ అక్కడ నా బుక్స్ ఉన్నాయి. సో పైన ప్లేస్ సరిపోతలేదని మొన్న కొన్ని బుక్స్ అయితే అక్కడ నుంచి తీసి మా వారు సెట్ చేసి పెట్టిండన్నమాట. సో నా డిగ్రీ బుక్స్, సో నా డిగ్రీ ఎప్పుడు కంప్లీట్ అవుతుందో ఏమో కానీ ఆ బుక్స్ చూస్తూనే మురుస్తూనే ఉంటాను. సో ఎగ్జామ్ టైం కూడా దగ్గర వచ్చింది. అలాగనే మా వారు ఫ్రెష్ అప్ అయ్యి మళ్ళీ వచ్చేసి జొన్న రొట్టె అయితే మేకింగ్ నేను నైటే ఎక్కువ చేసేస్తాను. మార్నింగ్ చేస్తే ఈవినింగ్ టైం చేయను, ఈవినింగ్ చేస్తే మార్నింగ్ టైం చేయను. అలా జొన్న రొట్టె మనము 2-3 డేస్ వరకు స్టోర్ చేసుకొని తినొచ్చండి. సో చాలా హెల్దీ ఫుడ్. సో మనకు షుగర్ రాకుండా, షుగర్ లెవెల్ పెరగకుండా ఉండాలంటే మనము ఖచ్చితంగా జొన్న రొట్టె తినాలి, గట్టిగా తినాలి. అలా మనము హెల్తీ ఫుడ్ తీసుకుంటే మనకు ఎలాంటి షుగర్ లాంటివి రాకుండా ఉంటాయి. వచ్చినా కూడా కంట్రోల్ చేసుకోవచ్చు. సో మనకు షుగర్ వచ్చినా కూడా మనం కంట్రోల్ చేసుకునేది ఈ జొన్న రొట్టి, బ్రౌన్ రైస్ అలా వాటితోనే కంట్రోల్ చేసుకోవాలి. సో రాకముందే ఇలా మనము కంట్రోల్ చేసుకుంటే బెటర్ కదా అని మేము ఇలా అయితే
మా రొటీన్ లైఫ్ అండి. సో నేను మార్నింగ్ లేవగానే ఇలా బ్రష్ చేసుకున్న తర్వాత హాట్ వాటర్, లెమను, అలాగే జియా సీడ్స్ ఒక బాటిల్ నిండా తాగుతానండి. సో తాగిన తర్వాత నేను ఒక ½ దాకా ఇంట్లోనే ఎక్సర్సైజ్ చేస్తాను ఇంట్లో అలా. సో నా పొట్ట కరగడానికి చిన్న ప్రయత్నం అయితే చేస్తాం. మా పాప అయితే వేకప్ అయిపోయింది. సో వాళ్ళ డాడీ లేవక ముందే అలా బైక్ మీద ఒక చుట్టూ రౌండ్ వేసి పోవాలి. సో ఇది మా వ్లాగ్ అన్నమాట. సో ఫుల్ డే వ్లాగ్. వీడియో నచ్చితే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.